అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎగువన కురుస్తున్న వర్షాలకు కడెం ప్రాజెక్టు నిండు కుండలా మారింది. కడెం ప్రాజెక్టు నీటి సామర్థ్యం రోజు రోజుకు పెరుగుతున్న పరిస్థితి. కడెం ప్రాజెక్టు 700 అడుగులు కాగా ప్రస్తుతానికి కడెం ప్రాజెక్టులో నీటి స్టోరేజ్ వచ్చేసి 4.699 సెంటీమీటర్ల వాటర్ ఉన్నట్టు, టీఎంసీల వాటర్ ఉన్నట్టు ప్రధానంగా అధికారులు చెప్తున్నారు. దీంతోపాటు ప్రస్తుతం నీటి నిల్వ వచ్చేసి అంటే వాటర్ బ్యాలెన్స్ వచ్చేసి 2.939 టీఎంసీల నీటిని బ్యాలెన్సింగ్ మెయింటైన్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇన్ఫ్లో వచ్చేసి 20,000 క్యూసెక్లు వస్తున్నాయి, అవుట్ఫ్లో వచ్చేసి 47 క్యూసెక్లు వదులుతున్నట్టు అధికారులు చెప్పారు. అయితే కడెం ప్రాజెక్టు ఎప్పుడు డేంజర్ జోన్లో ఉండే కడెం ప్రాజెక్టు అంశంలో కాస్త అధికారులు జాగ్రత్తగా ఆలోచిస్తున్న పరిస్థితి. వస్తున్న ఎగువన కురిసిన వర్షానికి వస్తున్న వరద ఉధృతిని జాగ్రత్తగా మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి కనబడింది. అయితే ఇప్పటికే కడెం ప్రాజెక్టు గేట్లు మరమ్మత్తు పూర్తి అయింది. ఏ క్షణమైన గేట్లు ఓపెన్ చేసే విధంగా సిద్ధంగా ఉన్నామని అధికారులు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే వాటర్ ఉధృతి పెరిగిన కొద్దీ కాస్త అధికారులు కూడా జాగ్రత్త పడుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అటు ప్రాణహిత కూడా పర్వళ్ళు తొక్కుతున్న పరిస్థితి. ప్రాణహిత అవుట్ఫ్లో ఎక్కువగా అంటే ఇన్ఫ్లో ఎక్కువగా ఉంది. అటు పూర్తి స్థాయిలో పైన కురిసిన వర్షానికి మహారాష్ట్ర బాబ్లీ లాంటి ప్రాజెక్టుతో పాటు పెన్గంగా ప్రాజెక్టు పెన్గంగా గోదావరులన్నీ కూడా నేరుగా నదులన్నీ కూడా ప్రాణహితలో కలుస్తాయి. ప్రాణహిత వరద ఉధృతి రోజు పెరుగుతున్న పరిస్థితి. అయితే ఇటు కింద కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన గేట్లన్నీ ఎత్తి కిందికి నీటిని వదులుతున్న పరిస్థితి కనబడుతుంది. అధికారులు జాగ్రత్తగా మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే అర్జునగుట్ట, అదేవిధంగా జనగామ, ఆలగామ లాంటి గ్రామాలకు కొంత జాగ్రత్తగా గోదావరి వైపు వెళ్ళొద్దని ఇప్పటికే టామ్ చాటింపు చేసిన పరిస్థితి కనబడింది. ఎంచపల్లి లాంటి గ్రామాలకు జాగ్రత్తగా ఉండే విధంగా చేస్తున్నారు. బెజ్జూరు, కౌటాల, అదేవిధంగా అటు దైగాం లాంటి సరిహద్దు ప్రాణహిత సరిహద్దు గ్రామాలు ఉన్నాయో, వేమనపల్లి లాంటి
గ్రామాలకు అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెబుతున్న పరిస్థితి. అయితే కొమరంభీం ప్రాజెక్టులో కూడా నీళ్లు చేరిన పరిస్థితి. ప్రాజెక్టు అంశంలో జాగ్రత్తగా ఉండాలని ఇటు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కూడా మాట్లాడిన పరిస్థితి కనబడింది. ఓవరాల్గా చూసినట్టుగానైతే ఇటు ప్రాజెక్టులో నిండు కుండలా మారే అవకాశం ఉంది. ఇప్పటికే వాటర్ లెవెల్ రోజు రోజుకు పెరుగుతున్న పరిస్థితి. అధికారులు జాగ్రత్త మానిటరింగ్ అయితే చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.